హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ సూర్య వే సారీ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 9. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య ఆవేశంగా నడుచుకుంటూ ఐసీయూ దగ్గరికి వచ్చాడు. అతనికి అసలేం అర్థం కావడం లేదు. తల పట్టుకొని అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. ఏమైంది నాకు? నేను రవిని కొట్టడమేంటి? నాకు పిచ్చి పట్టింది. వాడు నాకు ఏదో మంచి చేయాలని చెప్తే నేను వాడిని కొట్టి బాధ పెట్టాను. ఖచ్చితంగా నాకు పిచ్చే పట్టింది. ఐఎమ్ సారీ రవి అని మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. శాంతమ్మ, కృష్ణారావులు సూర్యని పిలిచి, బాబు సంధ్యకేం కాదు కదా? మీరెందుకు అలా ఉన్నారు? డాక్టర్ ఏం చెప్పారు? చెప్పు బాబు, నాకు భయమేస్తుంది. లోపలికి వెళ్ళకూడదని నర్స్ మమ్మల్ని ఆపుతుంది. సంధ్య ఎలా ఉందో చూడాలని ఉంది. మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి బాబు అని ఎంతో ఆవేదనగా అడుగుతున్నారు. సూర్య బాధని, కోపాన్ని అణుచుకొని చిన్నగా నవ్వు తెచ్చుకొని, సంధ్యకేమీ కాదు, తను బాగానే ఉంది. రేపటికల్లా అంతా సెట్ అవుతుంది. మీరేం కంగారు పడకండి. నేను ఒకసారి నర్సుని రిక్వెస్ట్ చేస్తాను, పదండి. వాళ్ళు ముందుకు వెళ్తుంటే వాళ్ళ వెనక్కి మీనాక్షమ్మ, శశికళ వచ్చారు. సూర్య తల్లి వైపు చూడనైనా చూడలేదు. ఆమెతో గొడవ పడ్డానికి కానీ వాదించడానికి కానీ అతనికి ఇది సమయం కాదు. ముందు సంధ్య కోలుకోవాలి, అదొక్కటే అతని ఆలోచన. మీనాక్షమ్మ కొడుకు మౌనాన్ని భరించలేకపోతుంది. చాలా టెన్షన్ పడుతుంది. అందరూ నర్సుతో మాట్లాడి 2 నిమిషాల్లో బయటకు వచ్చేస్తాం అని చెప్పి లోపలికి వెళ్ళారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న శాంతమ్మ గట్టిగా ఏడ్చేసింది. పేషెంట్కి ఇబ్బంది అవుతుందని ఎవరో ఒకరు మాత్రమే ఇక్కడ ఉండండి అని చెప్పి మిగిలిన వారిని వెళ్ళిపోమని చెప్పింది నర్స్. సూర్య నేను చూసుకుంటాను, అందరూ వెళ్ళండి అని అందరినీ పంపించేశాడు. సూర్య కృష్ణారావు గారికి మరీ మరీ చెప్పాడు, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను, ఐ ప్రామిస్. సంధ్యకి ఏం కాదు. కృష్ణారావు సంతోషించి ధైర్యంగా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. సూర్య అక్కయ్యకు ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పి అమ్మను తీసుకొని వెళ్ళమని చెప్పాడు. ఆమె సరే అని చెప్పి అమ్మని ఇంటికి వచ్చేయమంది. ఆవిడేదో మాట్లాడడానికి ప్రయత్నించింది. శశికళ ఆఫ్ చేసి ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు, ఇక్కడ ఏం వద్దు అని చెప్పి ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. సూర్య సంధ్య పక్కనే కూర్చొని ఆమె చేయి పట్టుకొని తలపై పెట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సంధ్య, ఐఎమ్ సారీ. నా కారణంగా నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు. నాకేమాత్రం తెలీదు. తెలిస్తే నీ చేత ఇలాంటి వ్రతం చేయించేవాణ్ణి కాదు అని ఎంతగానో ఆవేదన పడ్డాడు. తెల్లవారుతుండగా సంధ్యకు నెమ్మదిగా స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసింది. ఆమె హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తుంది. చుట్టూ చూసింది. ఆమెకు దగ్గరగా సూర్య తన బెడ్పై తల పెట్టుకొని పడుకునున్నాడు. ఆమెకు చెప్పలేని సంతోషం కలిగింది. ఎన్నో యుగాల తర్వాత తన తీరం చేరిన అనుభూతి, చేజారిపోయిన అమూల్యమైన దానిని పొందిన భావం కలిగింది ఆమెకు. ఆమె పెదవులపై చిరునవ్వుని, చెంపపై జారుతున్న కన్నీళ్లు తాకుతున్నాయి. ఎంతో సంతోషంగా అతన్ని సూర్య అని పిలిచింది. అతను ఉలిక్కిపడి లేచాడు. సంధ్య నోట తన పేరు తనని ఆమె సూర్య అని పిలిచింది. అతని ఆనందానికి హద్దులు లేవు. ఎన్నాళ్ళకి నా సంధ్య నన్నుగా పిలిచింది? ఇది కల కాదుగా. ఆమె మళ్ళీ సూర్య అని పిలిచింది. అతను సంతోషంగా, చెప్పు సంధ్య, నేను ఇక్కడే ఉన్నాను. సంధ్య మెలకు వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? అయినా ఎందుకు ఇలా చేసావు? మామ్ చెప్తే పిచ్చిదానువా? ఇన్ని రోజులు తిండి తిప్ప లేకుండా ఉండిపోతావా? కామన్ సెన్స్ ఉండకల్లా? రేపు అమ్మ బిల్డింగ్ పై నుంచి దూకమంటే దూకేస్తావా? కొంచెం కూడా ఆలోచించవా? నీకేమన్నా అయితే అని అతని ధోరణిలో అతను అరిచేస్తున్నాడు. సూర్య చిన్నపిల్లాళ్ళ ఏడ్చేస్తున్నాడు. అతని బాధ, కోపం సంధ్యకు సంతోషాన్ని ఇస్తున్నాయి. సూర్య మనసు ఆమెకు తెలుసు. తనకి కష్టం కలిగితే అతను భరించలేడు. ఇలాంటి స్థితిలో ఉన్న తనను చూసి సూర్య కంగారు పడ్డంలో ఆశ్చర్యం లేదని ఆమెకు తెలుసు. అందుకే ఇంకా ఓపిక రాకపోయినా నవ్వుతూ, నాకేం కాలేదు, నువ్వు టెన్షన్ పడకు సరేనా అని నచ్చ చెప్తుంది. ఏంటి కాలేదు? ఇంకేం కావాలి?
నేనెంత భయపడ్డానో తెలుసా? ఇంటికి రా చెప్తా నీ సంగతి అని గొడవ గొడవ చేశాడు. ఆమె అతనితో వాదించలేకపోతుంది. అంతలో ఆమె పరిస్థితి గమనించాడు సూర్య. ఇక ఆమెను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని, సరేలే నువ్వు బావున్నావు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో సరేనా, నేను ఇక్కడే ఉంటా. సంధ్య నవ్వింది. సంధ్య థ్యాంక్స్ అన్నాడు సూర్య. ఎందుకు? నన్ను సూర్య అని పిలిచినందుకు. ఆమె మళ్ళీ నవ్వింది. నెమ్మదిగా ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. సూర్య ఆమె పక్కనే కూర్చొని ఆమెను గమనిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం 8 గంటల సమయంలో డాక్టర్ వినయ్ సంధ్యను ఐసీయూ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశాడు. సూర్య సంధ్యకి ఇంకేమీ పర్వాలేదు, నువ్వు టెన్షన్ పడనవసరం లేదు. సంధ్య డాక్టర్ని అడుగుతుంది, డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా అని. మధ్యలో సూర్య కలగ చేసుకుని, ఇంకేమైనా వ్రతాలు పూజలు మిగిలిన్నాయా? అది కాదు సూర్య, నాకు హాస్పిటల్లో ఉంటే ఏదోలా ఉంది. ఇక్కడ వాతావరణం నాకు అస్సలు నచ్చలేదు. మన ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్. కుదరదు, నువ్వు పూర్తిగా కోలుకున్నావు అని నాకు అనిపించేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. కనీసం ఒక 10 రోజులైనా ఇక్కడే ఉంచుతాను నిన్ను. వినయ్ కలుగ చేసుకొని, ఆమెకేం కాలేదురా, మీరు ఇవాళే డిశ్చార్జ్ అవ్వచ్చు, ఇంటి దగ్గర జాగ్రత్తలు తీసుకుంటే చాలు. చూడండి సంధ్య, నీకు ఆరోగ్యం విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంది. మీ గురించి మీరు కాస్త శ్రద్ధ తీసుకోండి. మెడిసిన్ రాసిస్తాను, 1 వీక్ వాడండి, సరిపోతుంది. సంధ్య డాక్టర్కి థ్యాంక్స్ చెప్పింది. సూర్య విసుక్కొని, నువ్వేంట్రా తనకు అలా చెప్తావు అని నవ్వేశాడు. సూర్య ఇంటికి ఫోన్ చేశాడు. సూర్య అవతల నుండి శశికళ మాట్లాడుతుంది. తమ్ముడు, సంధ్యకి ఎలా ఉంది అని అడిగింది. ఇప్పుడు బాగానే ఉందని సమాధానం చెప్పాడు. కొద్దిసేపట్లో ఇంటికి వచ్చేస్తామని చెప్పాడు. ఆమె చాలా సంతోషించింది. సూర్య సంధ్యను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, బాగానే ఉన్నావు కదా, నిజం చెప్పు, నాకు ఇంకా భయంగానే ఉంది, చాలా భయపెట్టేశా సంధ్య. నర్సు సంధ్య కోసం ఫ్రూట్ జ్యూస్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చింది. వాటిని సంధ్యకు పెడుతూ, ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా తినాలి అని చెప్పాడు. సంధ్య నవ్వుతూ ఓకే బాస్ అండ్ జ్యూస్ గ్లాస్ అందుకుంది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి, ఇక వెళ్ళిపోదాం పద అని అడిగింది. సూర్య ఆమె ఇప్పుడు నార్మల్గా ఉందని భావించాడు. చిన్నగా నవ్వి సరే పద అని చెప్పి ఆమెని చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు. ఇద్దరు బంగ్లా చేరుకున్నారు. వాళ్ళ కోసం మీనాక్షమ్మ, శశికళ, అప్పుడే వచ్చిన వెంకటేష్, సోంబాబు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సూర్య కారు వచ్చి ఆగింది. ఇద్దరు కారు దిగారు. సంధ్య ఏమీ జరగనట్టు ఎంతో నార్మల్గా వాళ్ళతో మాట్లాడింది. మీనాక్షమ్మకి సంధ్య సంస్కారం నచ్చింది. అమ్మ సంధ్య, నన్ను క్షమించు. అదేంటత్తయ్య, ఇందులో మీరు చేసింది ఏముంది అని నచ్చ చెప్పి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళింది. సూర్య చెప్తున్నాడు, సంధ్య బెడ్ పై నుంచి కింద కాలు పెడితే ఊరుకోను, రెస్ట్ తీసుకో, ప్రతి 1 అవర్కి ఫ్రూట్ జ్యూస్ తాగాలి, అలాగే 2 గంటలకు ఒకసారి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, సరేనా? ఇంకిప్పుడు కాసేపు పడుకో. అలాగే పడుకుంటాలే అని పడుకుంటా సూర్యని ప్రశ్నించింది. సూర్య, రవి అన్నయ్య ఎక్కడా? నీకే సమస్య వచ్చినా నీ పక్కన ఖచ్చితంగా రవి అన్నయ్య ఉంటాడు. నాకు ఇంత సీరియస్ అయింది అంటే తను ఇక్కడ లేడు. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏం జరిగింది? మీరిద్దరేమైనా గొడవ పడ్డారా? సూర్య సమాధానం చెప్పలేకపోయాడు. ఆమె మళ్ళీ ప్రశ్నించింది. చెప్పు సూర్య, మీరిద్దరేమైనా గొడవ పడ్డారా? గొడవ అయితే ఏమీ జరగలేదు. వాడికి నా మీద కొంచెం కోపం వచ్చింది. నేను వెళ్ళి తీసుకొస్తా, నువ్వు రెస్ట్ తీసుకో సరేనా అని చెప్పి బయటకు వచ్చేశాడు. కింద హాల్లో మీనాక్షమ్మ సూర్య కోసం అటు ఇటు కంగారుగా తిరుగుతుంది. సూర్య ఆమెను దాటుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మీనాక్షమ్మ అతన్ని ఆపి, బాబు సూర్య, మీ అమ్మతో మాట్లాడవా? నేను నీ మౌనాన్ని భరించలేను. నేనేం చేసినా నా కొడుకుని కాపాడుకునేందుకు చేస్తాను. అది తప్పైతే నన్ను క్షమించు. మామ్ ప్లీజ్, నువ్వు నాకు క్షమాపణ చెప్పడం నాకే చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ బాధపడకు. కానీ నువ్వు చేసింది నీ వరకు తప్పు కాదు మామ్. నువ్వు నీ కొడుకుని కాపాడుకోవాలి అనుకున్నావు. అదే ప్రయత్నంలో సంధ్యకేమన్నా జరిగితే చెప్పు. మామ్, పాపం సంధ్య చాలా మంచిది. మన కుటుంబానికి మంచి జరగాలని, అలాగే నాకు మంచి జరగాలని నువ్వు చెప్పిన వ్రతాన్ని తూచా తప్పకుండా చేసి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఒకవేళ తనకి ఏమైనా జరుగుంటే ఈ సూర్య తనని తాను ఎప్పటికీ క్షమించుకోలేడు.
ఏదైతేనేమి ఇప్పుడు సంధ్య బానే ఉంది. నువ్వింక ఏది మనసులో పెట్టుకొని బాధపడకు. మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నాకు నీ మీద కోపం లేదు. కేవలం నా కోపం నా మీద, నా జాతకం మీదే. నేను కోరుకునేది ఒక్కటి కూడా ఇంకెప్పుడు సంధ్యని చాలా ఇబ్బంది పెట్టకు. ఇలా ఇబ్బంది పెట్టకు. ఎవరో స్వామీజీ చెప్పారని మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దు. సరేనా? నువ్వేమీ తినట్లేదు. బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకో మామ్. నాకు బయట పనుంది. చూసుకొని వస్తాను అని చెప్పి వచ్చేశాడు. అతనికి తెలుసు తల్లి ఏం చేసినా తన కోసమే చేస్తుంది. అందుకే అతనికి అతని మీదే కోపం తప్ప తల్లి మీద కలగలేదు. మీనాక్షమ్మ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. సూర్య రవి తన మీద కోపంతో ఆఫీస్కి వెళ్ళుండడనుకొని అతనింటికి వెళ్ళాడు. చూడబోతే అతనింటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళాడు అనుకొని ఆఫీస్కి వచ్చి చూశాడు. రవి అక్కడ కూడా లేడు. వీడికి నా మీద కోపం వచ్చి చెన్నై వెళ్ళిపోయాడా? నో, అలా జరగకూడదు. రవి, ఐఎమ్ వెరీ సారీ. తొందరపడి వెళ్ళిపోకురా. అంతలో వెనక నుంచి సూర్య అని పిలుపు వినిపించింది. సూర్య కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా రవి. సూర్య చెమ్మగిల్లిన కళ్ళతో రవిని చేసుకొని, సారీరా, నేను తొందరపడ్డాను. చాలా తప్పు చేశాను. నన్ను క్షమించు. నా నుంచి దూరంగా వెళ్ళిపోకు. నేను భరించలేను. సూర్య, ఇప్పుడు ఏమైందిరా? నేనెక్కడికి వెళ్తాను? బ్యాంకులో ఏదో చిన్న పనుంటే వెళ్ళాను. నాకు నీ మీద కోపం లేదు. కోపం ఎందుకు? నువ్వు నన్ను కొట్టినందుకా? యాక్చువల్లీ నేను నీకు సారీ చెప్పాలిరా. సూర్య, నీ పొజిషన్ తెలిసి కూడా నీ కోపం తెప్పించేలా మాట్లాడాను. ఐఎమ్ సారీరా సూర్య. సూర్యకు చాలా సంతోషం కలిగింది. రవి, ఐఎమ్ సో లక్కీ. లక్కీ ఫెలో తెలుసా ఎందుకు? నీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికాడు. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఫెలో. నేను కాదా? నాకు కూడా చాలా మంచి స్నేహితుడు దొరికాడు. నేను కూడా లక్కీ ఫెలోనే. ఇద్దరు నవ్వుకున్నారు. రవి అడుగుతున్నాడు, సరే కానీ ఇంతకీ మా చెల్లెలు ఎలా ఉంది? తనకి ఇప్పుడు బాగానే ఉందిరా. ఇంటికి తీసుకొచ్చేశాను. తను నన్ను ఇంటరాగేషన్ చేస్తుంది. మా అన్నయ్య ఏం చేశావు అని. రవి నవ్వుతూ ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. సూర్య రవి కలిసి బంగ్లాకి చేరుకున్నారు. వారు సంధ్య గది చేరుకునేసరికి సంధ్య నిద్రపోతూ కనిపించింది. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇద్దరు వెనుతిరగబోయారు. వారు రావడం సంధ్య గమనించి నిద్ర మేలుకొని లేచి కూర్చుంది. రవి సంధ్యని చూసి, లేవద్దమ్మా, పడుకో. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, చాలు, నేను బయట వెయిట్ చేస్తాను సరేనా అని ఎంతో ఆప్యాయంగా చెప్పాడు. సంధ్య నవ్వుతూ, పర్వాలేదన్నయ్య, మీరు ఇక్కడే ఉండండి, నాకు ఇబ్బంది ఏమీ లేదు. సూర్య, మీరేమైనా గొడవ పడ్డారేమో అని భయపడ్డాను. అన్నయ్య, అచ్చాచా, అలాంటిదేం లేదమ్మా. వాడితో నాకేం గొడవ జరుగుతుంది? అయినా సంధ్య నీ ఆరోగ్యం కోసం చూసుకోవాలి కదా. ఏంటమ్మా ఈ పిచ్చి పనులు? ఇంకెప్పుడు ఇలా చేసుకోవద్దు, అర్థమైందా? సూర్య కలుగ చేసుకొని, రేయ్, ఇక్కడ నేను ఒకడిని ఉన్నాను. నన్ను వదిలేసి మీరు మాట్లాడుకుంటున్నారేంటి? అసలు మీ ఉద్దేశం ఏంటి అని అడిగేసరికి సంధ్య నవ్వుతుంది. రవి వెటకారంగా, మా అన్న చెల్లెలకి 1,00,000 ఉంటాయి, మధ్యలో నీ గోలేంటి? అబ్బో, ఇద్దరు ఒకటైపోయారు, నన్ను వేరు చేస్తారా అని చిన్నపిల్లలను అలుగుతున్నాడు. అంతలో సోంబాబు సంధ్యకి జ్యూస్, రవి సూర్యలకి టీ తీసుకొని వచ్చాడు. రవి సోంబాబుని చూసి, బాగున్నావు బాబాయ్ అని అడిగాడు. అతను బాగానే ఉన్నాను అని సమాధానమిచ్చాడు. సూర్య జ్యూస్ గ్లాస్ తీసుకొని సంధ్యకు అందించాడు. అతను టీ కప్ అందుకోబోతుంటే చేయి జారి టీ అతని షర్ట్పై పడింది. సంధ్య కంగారుగా, సూర్య జాగ్రత్త, కాలిందా అని అడిగింది. రవి కూడా కంగారు పడ్డాడు. లేదు లేదు, నాకేం కాలేదు. పక్క రూంలోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, మీరు కంగారు పడకండి. సోంబాబు సూర్యవైపు భయంగా చూస్తూ, తప్పైపోయింది అని కంగారుగా చెప్పాడు. మావయ్య, నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి పక్క రూంకి వెళ్ళాడు. సూర్య వెళ్ళేంతవరకు మౌనంగా ఉన్న సంధ్య అప్పుడు అడిగింది, రవి అన్నయ్య, నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటమ్మా? అడుగు, చెప్తాను అని ఎంతో బదిలిచ్చాడు. ఏమీ లేదు. సూర్య లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరు? రవి నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది. ఏంటి అని కంగారుగా అడిగాడు. నాకంతా తెలుసులే అన్నయ్య. ఆల్రెడీ సూర్య చెప్పాడు తనెవరినో లవ్ చేస్తున్న సంగతి. కానీ ఆమె ఎవరో తెలుసుకోవాలనుంది. మీకు ఖచ్చితంగా తెలుసుంటుందని నాకు తెలుసు. చెప్పండి అన్నయ్య, నేను సూర్యతో చెప్పనులే. అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సూర్య లవ్ చేస్తున్న మాట నిజమే, అది నిన్నే.
కానీ ఆ విషయం నీకెలా చెప్పను? ఇప్పుడు ఎవరిదో ఒకరి పేరు చెప్పకపోతే నీకు అనుమానం వస్తుంది. ఏం చేయాలి? వేరే దారి కనిపించక, అవునమ్మా, తను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆమె ఎవరో కాదు. సంధ్య ఆతృతగా ఎవరన్నయ్యా అని అడిగింది. రవి తలగోకుంటూ, ఆమె ఆమె హా, మా ఆఫీస్లో అకౌంటెంట్ రోనా భాటియా అని తడబడుతూ చెప్పాడు. అలాగా? అవునమ్మా, మహారాష్ట్ర అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది. తెలుగు అది మాట్లాడుతుంది అనుకో. అలాగా అని ఆశ్చర్యంగా సంధ్య అతని వైపు చూస్తుంది. రవి గుండెల్లో కంగారు మొదలైంది. ఇప్పుడు ఈ కొత్త క్యారెక్టర్ని ఎంటర్ చేశాను. ఇవాళ సూర్య చేతిలో నాకు తన్నులు తప్పవు. అంతలో సూర్య అక్కడికి వచ్చాడు. ఏంటి అన్న చెల్లెలు చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటున్నారు అని నవ్వుతూ అడిగాడు. రా, ఇప్పుడే నీ ప్రేమలో కొత్త ట్విస్ట్ స్టార్ట్ చేశాను. ఒక కొత్త క్యారెక్టర్ని ఎంటర్ చేశాను. తొందరలో నాకు నీ చేతిలో చావు తప్పదు అని మనసులో అనుకొని, ఏమీ లేదురా అని విచిత్రంగా నవ్వాడు రవి. సంధ్య కలుగ చేసుకుని, హా, మా అన్నయ్య మీకోసం ఏదో చెప్తున్నాడు. రోనా కోసమా? ఆమెకేమైంది అని చాలా క్యాజువల్గా క్వశ్చన్ చేశాడు. అబ్బాయి ఏమీ తెలియనట్టు ఏమి యాక్టింగ్ చేస్తున్నావు? యాక్టింగ్ ఏంటి? ఇప్పుడు రోనా విషయం ఎందుకు? తను మా ఆఫీస్లో అని ఇంకేదో చెప్పబోయాడు. అంతలో రవి కలుగ చేసుకుని, అదేరా, ఆ అమ్మాయి రోనా అని చెల్లెమ్మకు చెప్తున్నాను అంతే. సూర్యకి ఏమీ అర్థం కాలేదు. అమాయకంగా వాళ్ళ వైపు చూస్తున్నాడు. సంధ్య కలుగ చేసుకుని, ఇంక ఆపండి, నాకంతా తెలిసిపోయింది. ఏం తెలిసింది అని ఆశ్చర్యంగా అడిగాడు సూర్య. మీరు లవ్ చేస్తున్న అమ్మాయి రోనా అని నాకు తెలిసిపోయింది. సూర్య షాక్ అయిపోయాడు. రవి అన్నయ్య అంతా చెప్పేశారు. నా దగ్గర ఎందుకు దాస్తావు సూర్య? సూర్య అదిరిపడ్డాడు. ఏంటి అని రవి వైపు గుర్రుగా చూశాడు. రవి మొహం చేతుల్లో దాచుకుంటూ, నాకు బయట కొంచెం పనుంది, వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. సూర్య అతన్ని ఆపి, ఉండు, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. పర్వాలేదులే, నేను వెళ్ళిపోతా. ఓకే సంధ్య, రెస్ట్ తీసుకో అని బయటికి వెళ్తూ సూర్య వైపు చూశాడు. సూర్య తర్వాత చెప్తా నీ సంగతి అని కళ్ళతోని సైగ చేశాడు. రవి నా పని అయిపోయింది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. సంధ్య సూర్య నిలదీస్తుంది. ఎందుకు సూర్య నా దగ్గర దాస్తావు? నువ్వు లవ్ చేసే అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని నాకు ఉండదా? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుందంట అన్నయ్య చెప్పాడు. మీ ఇద్దరు త్వరలోనే ఒక్కటవ్వాలని కోరుకుంటున్నా. ఇంకెన్నాళ్ళు? ఇంకొద్ది రోజుల్లో నేను ఎలాగో పోతాను. సూర్య ఒక్కసారి గడిచాడు. సంధ్య, ఏంటా మాటలు? సరదా కూడా పోతాను అని ఎప్పుడు అనకు. అపశకునం మాటలు అనకు. నేను భరించలేను, ప్లీజ్ అని ఆవేదన ఆమెకు అర్థమైంది. సారీ, నా ఉద్దేశం తొందరలో డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతాను అని. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ నేను అని ఇంకా ఏదో చెప్పాలి అనుకొని ఊరుకున్నాడు. సారీ సూర్య, తప్పైంది. సూర్యకి చాలా బాధ కలుగుతుంది. అతని మనసు ఎంతో ఆవేదన చెందుతుంది. అతని మదిలో ఆమెను నిలదీస్తున్నాడు. నేను ప్రేమించేది నిన్నే, ఆరాధించేది నిన్నే, వేరెవరినో కాదు. నీకు తప్ప నా మనసులో వేరొకరికి స్థానం లేదు. ఈ సంగతి నీకెప్పుడు తెలుస్తుంది? నా మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? ఎందుకు పదే పదే నా నుండి విడిపోతా నన్ను అని గాయపరుస్తున్నావు? నీకు తెలియడం లేదా? నీపై ఉన్న ప్రేమ, ఆరాధన నా కళ్ళల్లో నీకు తెలియడం లేదా? ఇంకెన్నాళ్ళు నాకు ఈ నరకం? నా మనసులోని నిన్ను ఆరాధిస్తూ బ్రతకాలి. తొందరగా తెలుసుకో సంధ్య, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నాకు దూరం కావద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు, నేను బ్రతకలేను అని మనసులోనే ఎంతో ఆవేదన పడ్డాడు. తప్పని పరిస్థితుల్లో బయటపడలేక ఊరుకున్నాడు. సరే, రెస్ట్ తీసుకో సంధ్య, ఇప్పుడే వస్తాను. నాకు బయట చిన్న పని ఉందని చెప్పి బయటకు వచ్చేశాడు. అతను వెళ్ళిపోయాక సంధ్య వెల్లికిలా పడుకుని సీలింగ్ వైపు చూస్తూ, రోనా ఎవరు? ఎక్కడుంటుంది? అంత అందంగా ఉంటుందా అని నిరాశగా కళ్ళు మూసుకుంది. ఆమెకు ఏదో తెలియని బాధ, అర్థం తెలియని ఆవేదన, చెప్పలేని దుఃఖాన్ని కలుగుతుంది. బహుశా దాన్నే ప్రేమ అంటారని ఆమెకు ఆ క్షణం తెలియదేమో. కానీ ప్రేమకు తెలుసు అదే ప్రేమ అని. సూర్య కోపంగా రవి దగ్గరికి వెళ్ళాడు. అతని రాక గమనించి అతనికి దొరకకుండా రవి పరిగెత్తబోయాడు. రవి, ఆగరా అని అతని షర్ట్ పట్టుకున్నాడు సూర్య. వదిలేరా, నేను అమాయకుణ్ణి. అవునా, నువ్వా? అమాయకుడువా
ఎంత పని చేసావురా. సంధ్యకి నేను రోనాని లవ్ చేస్తున్నాను చెప్తావా? ఉండు నీ పని చెప్తా. సారీరా, తప్పలేదు. సంధ్య సూర్య ప్రేమించే అమ్మాయి ఎవరో చెప్పు అని బలవంత పెట్టింది. వేరే దారి లేక ఆమె పేరు చెప్పేశా. కొంప ముంచావు కదరా. ఇప్పుడు చూడు, మేము త్వరలో కలవాలంట. మేమిద్దరం కలిస్తే చూసి సంతోషిస్తుందంట. సారీ సూర్య. ఏంట్రా సారీ? పేరు చెప్పమంటే రోనా పేరు చెప్పేస్తావా? తను మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది. ఇదొక సమయంలో సంధ్యకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? సంధ్య ఏమైనా మన ఆఫీస్కి వస్తుందా, లేక రోనా ఏమైనా మన ఇంటికి వస్తుందా? ఏమోరా, నాకు మాత్రం ఎందుకో చాలా కంగారుగా ఉంది. సంధ్య ఏమనుకుందో ఏమో. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. సూర్య, రవి కాస్త రిలాక్స్ అయ్యారు. రవి, నా మొబైల్ పాడైంది, ఒకసారి మొబైల్ షోరూమ్కి వెళ్దాం పదా అని రవిని తీసుకొని మొబైల్ షోరూమ్కి వెళ్ళాడు సూర్య. కొత్త మొబైల్ తీసుకొని అమెరికాకి ఫోన్ చేశాడు. పాపతో మాట్లాడి 4 రోజుల పైనే అయ్యింది అని అమెరికాకి ఫోన్ చేశాడు. అవతల నుండి సంధ్య పిన్ని ఫోన్ లిఫ్ట్ చేశారు. మ్యాగీ నిద్రపోతుంది అని చెప్పారు. సంధ్య ఒంట్లో బాగోలేదంట బాబు, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది పార్వతమ్మ. ఇప్పుడు బాగానే ఉంది, మీరేం కంగారు పడకండి అని ఆవిడికి ధైర్యం చెప్పి మ్యాగీ నిద్ర లేచాక ఫోన్ చేయమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. 5 నిమిషాల తర్వాత అతనికి ఇంకో ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి అవతల వ్యక్తి ఏం చెప్పారో కానీ సూర్య చాలా సంతోషపడ్డాడు. ఫోన్ పెట్టేస్తూ, రవి, చాలా సంతోషకరమైన విషయం. అలాగా, ఏంటది? ఏంట్రా, రేపు నా పుట్టినరోజు, మర్చిపోయావా? నేను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. రవి కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి? నువ్వెప్పుడు పుట్టినరోజు జరుపుకోవుగా. అసలు నీకు బర్త్డే పార్టీ, మ్యారేజ్ డే, వెడ్డింగ్ యానివర్సరీ లాంటి పార్టీలు నచ్చవుగా. మరి ఇప్పుడు ఏంట్రా కొత్తగా? కొన్ని కొత్త విషయాలు తెలిసేటప్పుడు కొత్తగా నడుచుకోవాలి. ఏంటి కొత్త విషయాలా? రవి, ముందు రేపటి ఏర్పాట్లు చూడు. ఏంటి, మా చెల్లిని ఇంప్రెస్ చేయడానికా? అలాంటిదే అనుకో. నేను చాలా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాను. నువ్వు అందరినీ ఇన్వైట్ చేయి. రేపు నైట్ మన ఇంట్లో గ్రాండ్ పార్టీ. ఆఫీస్లో వాళ్ళు, అలాగే మన ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరినీ ఇన్వైట్ చేయి. ఎవరిని మర్చిపోద్దు. ఎవరినైనా మిస్ అయ్యావో అప్పుడు ఉంటుంది నీకు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను చాలా అరేంజ్మెంట్స్ చూసుకోవాలి. ఓకేనా? నేను వెళ్ళాలి అని రవికి గబగబా పనులు పురమాయించి వెళ్ళిపోయాడు సూర్య. ఏంటో, వీడెప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అన్నా నేనేం సాధించానని, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలని అని చాలా ఆర్గ్యూ చేసేవాడు. చాలా సింపుల్గా ఉండేవాడు. ఇప్పుడేంటంటే సెలబ్రేషన్స్ అంటున్నాడు, గ్రాండ్ అంటున్నాడు. అసలు వీడికి ఏమైంది? ఆ ఫోన్ చేసింది ఎవరు? ఏమీ అర్థం కావడం లేదు. అయినా నాకెందుకు? వాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానన్నాడు. అందుకు నాకు హ్యాపీగా ఉంది. వాడు చెప్పిన పని పూర్తి చేస్తే చాలు అనుకుంటూ అందరిని ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాడు. సూర్య ఇంటికి ఫోన్ చేసి శశికళతో తను రేపు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా చెప్పాడు. అందుకు శశి ఆశ్చర్యపోయింది. ఎప్పుడు తమ్ముడు పుట్టినరోజు వేడుకలంటే చిరాకు పడతాడు. అలాంటిది తనే స్వయంగా వేడుక చేసుకుంటానంటున్నాడు. శశికళ ఆనందంతో, చాలా సంతోషంగా, తమ్ముడు నువ్వు వేడుక చేసుకుంటానంటున్నావు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం మన వాళ్ళందరినీ పిలిచి చాలా గ్రాండ్గా చేసుకుందాం. ఇప్పుడే అమ్మకు చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తాను. అక్క అక్కడికి కొంతమంది అరేంజ్మెంట్స్ చేసేందుకు వస్తారు. దగ్గరుండి చూసుకో చాలు. నువ్వేం హైరాణ పడనవసరం లేదు. మన బంధువులందరికీ ఇన్వైట్ చేస్తే చాలు. నాకు ఇక్కడ పని ఉంది. నీవు వచ్చేసరికి కాస్త ఆలస్యం అవ్వచ్చు, సరేనా అని అన్ని విషయాలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. శశికళ ఆనందంగా విషయం అమ్మకు చెప్పింది. కొంతసేపట్లో అక్కడికి కొందరు అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళు వచ్చారు. బిల్డింగ్ డెకరేషన్కి, లైట్ సెట్టింగ్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ ప్లాన్ చేసేందుకు ముందుగా వచ్చి అన్నీ చూసుకుంటున్నారు. మీనాక్షమ్మ గారికి ఆశ్చర్యంగా ఉంది. సూర్య అతని పుట్టినరోజు నాడు తల్లి ఆశీర్వాదం తీసుకుని గుడికి వెళ్ళొస్తాడు. అంతకు మించి ఏ హంగామా చేయడం అతనికి ఇష్టం ఉండదు. మరిప్పుడు కొత్తగా ఈ హడావిడేంటో ఆవిడికి అర్థం కాలేదు. ఏదైతేనేం సూర్య సంతోషం ఆవిడికి కావాలి. అందుకే ఆవిడ కూడా చాలా సంతోషపడింది. బిల్డింగ్ అంతా చాలా హడావిడిగా ఉంది. సంధ్య బయట అంతా సందడిగా ఉండడం చూసి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆమెకు పూర్తిగా నయమైంది. కాస్త నీరసంగా ఉంది అంతే.
పిన్ని ఏమైంది అని అడిగింది శశికళను. ఆమె సంతోషంగా రేపు సూర్య బర్త్డే అని చెప్పింది. ఆ మాటకు కాస్త ఆశ్చర్యపోయి కాసేపు మౌనంగా ఉండిపోయింది. అంతలో తేరుకుని అలాగా అని, అయితే నేను కూడా హెల్ప్ చేస్తాను అని పనులు చేసేందుకు ముందుకొచ్చింది. శశికళ ఆపి, వద్దు, నీ ఒంట్లో బాలేదుగా, నువ్వేం చేయదు. తమ్ముడు వచ్చాడంటే కోపడతాడు. లేదు పిన్ని, ఇప్పుడు నాకు బాగానే ఉంది, మీరేం కంగారు పడకండి అంటూ అక్కడంతా అరేంజ్మెంట్స్లో తన వంతు పాలు పంచుకుంది. శశికళకు ఆమె చెప్పినా వినదని అర్థమైంది. సంధ్య ఫ్లవర్స్కి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటుంది. ఇంట్లో అంతా సందడిగా ఉంది. అందరూ ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. రేపటి రోజు నైట్ డిన్నర్కి అందరినీ ఇన్వైట్ చేసింది శశికళ. సూర్య రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. సంధ్య అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. సూర్య రావడం గమనించి అతనికి ఎదురుపడి, సూర్య రేపు నీ బర్త్డే అంటే కదా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని నవ్వుతూ చెప్పింది. అలాగా అన్నాడు. అదేంటి సూర్య, ఎవరైనా విష్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి, సరే కానీ నువ్వు ముందు ఇది చెప్పు, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇంట్లో పనులన్నీ దగ్గరుండి చూసుకున్నావా? ఆమె అవునన్నట్టు తలాడించింది. అనుకున్నాను, నువ్వు కుదురుగా ఉండవు కదా, నీకేం చెప్పాను? బెడ్పై నుంచి కాలు కింద పెట్టదని చెప్పానా? మరెందుకు? అబ్బా, నాకేం కాలేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, నువ్వు చెప్పినట్టే టైంకి తింటున్నాను, జ్యూస్ ప్రతి గంటకి తాగుతున్నాను, చూడు నేను ఎంత నార్మల్గా ఉన్నాను. సూర్య ఆమెతో ఇంకా వాదించాలి అనుకోలేదు. అందుకే, సరే చాలా లేట్ అయింది, వెళ్ళి పడుకో, రేపు ఉదయం నుంచి చాలా పనులున్నాయి కదా, అవన్నీ నువ్వే చేయాలి కదా అని సీరియస్గా చూశాడు. అతని మాటల్లో అంతరార్థం సంధ్యకు అర్థమైంది. ఓకే బాబు, ఇంక నేను వెళ్ళి ఏ పనులు చేయను, సరేనా? కోపం తగ్గించుకో, రా భోంచేద్దాం. సూర్య తన చేతుల్ని వచ్చినప్పటి నుంచి వెనక్కి పెట్టి ఉంచాడు. అవును, ఇందాకటి నుంచి చూస్తున్నాను, నీ చేతులు వెనక్కి దాచుకున్నావు, ఎందుకు? అతను నవ్వుతూ ఒక గిఫ్ట్ ర్యాప్ చేసిన ప్యాకెట్ ఆమె చేతికిచ్చాడు. ఆమె ఏంటిది అని అడుగుతూ అందుకుంది. ఓపెన్ చేయి అన్నాడు. సూర్య చూడబోతే గిఫ్ట్లా ఉంది, మరి నాకెందుకు ఇస్తున్నావు? నేను కదా నీకు ఇవ్వాలి. అలాగా, ఇద్దు కానీ ఇది నీకోసం, ఎంతో కష్టపడి కొన్నాను, నో చెప్పకుండా ఓపెన్ చేయి ప్లీజ్. ప్లీజ్ సంధ్య. ఇంకేం మాట్లాడకుండా బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఎంతో అందమైన చీర ఉంది. నెమలికంఠం రంగుకి పచ్చని పైరు పైన వేసుకుని బంగారు రంగు పంట అందుకున్నట్టు, ఎంతో ప్రత్యేకంగా చేయించినట్టు చాలా అందంగా ఉంది. ఆమెకు చాలా నచ్చింది. పైగా చీర చాలా తేలిగ్గా ఆమెకు నచ్చే విధంగా ఉంది. థ్యాంక్స్ సూర్య, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆమె కళ్ళల్లో ఆనందం. అంతేనా? ఇంకా చూడు లోపలేముందో. సంధ్య ఇంకేముంది అని చీర తీసి బాక్స్లో చూసింది. అందులో ఒక నెక్లెస్ బాక్స్ ఉంది. అది ఓపెన్ చేసి చూసింది. తెల్లని నక్షత్రాల మెరిసిపోతూ ఎంతో అందమైన నెక్లెస్ సెట్. చాలా జాగ్రత్తగా తీసుకొని ఆమెకు గీసుకోకుండా నాజూకు మెడను ముద్దుగా అంతంత సున్నితంగా చేయించి తెచ్చాడు. ఆమెకు అది చూడగానే కన్నీళ్ళు వచ్చాయి. సూర్య, ఇది చూడపోతే చాలా ఖరీదులా అనిపిస్తుంది, ఇంత విలువైంది నాకెందుకు? సంధ్య, నేను నీకోసం ఎంతో ఆశగా తెచ్చాను, ప్లీజ్ కాదనకు. అయినా ఇచ్చే గిఫ్ట్లో అభిమానం చూడాలి తప్ప ఖరీదు చూడకూడదు. థ్యాంక్స్ సూర్య, నా లైఫ్లో ఇంత అద్భుతమైన గిఫ్ట్ అందుకోలేదు, అసలు గిఫ్ట్ అందుకోవడమే మొదటిసారి అని నవ్వుతూ, దీన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటాను అంది. సంధ్య, రేపు పార్టీలు వేసుకుంటావా? ఆమె నవ్వుతూ తప్పకుండా అని చెప్పి వెళ్ళిపోయింది. సూర్య చాలా సంతోషపడ్డాడు. కాసేపటికి ఇద్దరూ కలిసి భోజనం చేసి వెళ్ళి ఎవరి బెడ్పై వాళ్ళు పడుకున్నారు. సరిగ్గా 12 గంటల సమయంలో సంధ్య నిద్రపోతున్న సూర్య పక్కగా వచ్చి, హ్యాపీ బర్త్డే సూర్య అని గట్టిగా అరిచింది. సూర్య ఉలిక్కిపడి లేచాడు. అతని కళ్ళు తెరవగానే రూమ్లో లైట్స్ వెలిగాయి. రూమ్ అంతా బెలూన్స్ ఎగురుతున్నాయి. సంధ్య చేతిలో కేక్ క్యాండిల్ వెలిగించి పట్టుకొని ఉంది. అతనికి చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బర్త్డే బాయ్, కేక్ కట్ చేయి అనింది. వావ్ సంధ్య, సూపర్ అని సంతోషంగా కేక్ కట్ చేశాడు. అతను ఆమెకు తినిపించుకున్నారు. సంధ్య, రేపు జరిగే పార్టీ కన్నా నాకు నువ్విచ్చిన సర్ప్రైజ్ బాగుంది అని ఆనందించి, థ్యాంక్స్ సూర్య, నీకోసం నేనే స్వయంగా ఇవన్నీ చేశాను, ఇంతకన్నా నేను చేయగలిగేది ఏముంది? సంధ్య ప్లీజ్, నువ్వు అలా మాట్లాడకు, నువ్వు మోస్ట్ వాల్యుబుల్ నా దృష్టిలో, ఇంకెప్పుడు నిన్ను తక్కువ చేసుకొని మాట్లాడకు.
ఓకే సరే, ఇంక పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆమె సరే అని చెప్పి పడుకుంది. సూర్యకి ఆమె తన కోసం అరేంజ్ చేసిన ఏర్పాట్లు చాలా నచ్చాయి. అతను చాలా సంతోషంగా నిద్రపోయాడు. ఉదయం బంగ్లా అంతా చాలా హడావిడిగా ఉంది. సూర్య సంధ్య రెడీ అయి వచ్చి మీనాక్షి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని గుడికి వెళ్ళి వచ్చారు. సూర్య సంధ్య పేరెంట్స్కి నైట్ పార్టీ ఉంది, తప్పకుండా రావాలని మరీ మరీ చెప్పాడు. వాళ్ళు కూడా ఆనందించారు. సాయంత్రం అతిథులు అందరూ వచ్చేశారు. సూర్య నావీ బ్లూ సూట్ వేసుకొని ఎంతో అందంగా రెడీ అయ్యాడు. అందరూ వచ్చేశారు. అక్కడ తగినంత తినేవాళ్ళు తినేంత ఏర్పాట్లు చేశారు. అరేంజ్మెంట్స్ ఎంతో అందంగా, ఫ్లవర్స్ డెకరేషన్, పగటిని తలపించేలా లైట్స్ సెట్టింగ్స్, ఇంద్రలోకాన్ని తలపించేలా అరేంజ్ చేయించాడు సూర్య. ఇంకా శశికళ హడావిడి అంతా ఇంత కాదు. సూర్య మిగిలిన అక్కలు, బావలు, వారి తరపు బంధువులు అందరూ వచ్చారు. సూర్య పెళ్లి తర్వాత వాళ్ళు ఇదే రావటం. వాళ్ళని ఎంతో ప్రేమగా పలకరించాడు సూర్య. మీనాక్షమ్మ కూడా ఆనందించారు. అక్కడ రవి, వినయ్, అలాగే సంధ్య పేరెంట్స్, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. శశికళ అడుగుతుంది, తమ్ముడు అందరూ వచ్చేశారు, కేక్ కట్ చేయి అని. అతను నవ్వుతూ, సంధ్య ఎక్కడా అని అడిగాడు. ఆమె ఏదో చెప్పబోతూ ఒకవైపు చూస్తూ ఉండిపోయాడు. సూర్య చూసేవైపు చూస్తూ ఉండిపోయారు. అక్కడి వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మెట్లు దిగుతూ కనిపించింది ఒక దేవకన్య. అతనిచ్చిన చీరలో ఆమె పొడవాటి కురులు వదులుగా విడిచి, శిరసున చిరుమెరుపు కలిగించే పాపటి బిందువుని, చెవుల మెరికలు సవరించే జుంకాలని, మెడ అందాన్ని తాకేట్టు అల్లుకున్న వజ్రపు హారంని చూసేందుకు రెండు కళ్ళు చాలెంత అందంగా ఉందామె. సూర్య పరవశుడై రెప్ప వేయకుండా అతని ప్రేయసిని చూస్తున్నాడు. శశికళ అడుగుతుంది, ఈమె సంధ్యనా? అందరూ ఆమెను మైమర్చిపోయి చూస్తున్నారు. సంధ్య సూర్య పక్కన వచ్చి నిల్చొని, ఎందుకు అందరూ వింతగా చూస్తున్నారు? సూర్య ఆమె ప్రశ్నకి బదులు చెప్పకుండా, సంధ్య చాలా బాగున్నావు అన్నాడు. నిజంగానా? థ్యాంక్స్. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, కేక్ కట్ చేయి అంది. సూర్య మైక్ తీసుకొని, ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక సర్ప్రైజ్. మీరంతా నా పుట్టినరోజు అనుకుని వచ్చారు, అందుకు ధన్యవాదాలు. సూర్య ఏం చెప్పబోతున్నాడని అందరితో పాటు రవి కూడా ఎదురు చూస్తున్నాడు. సూర్య చెప్తున్నాడు, ఇవాళ పుట్టింది నేను ఒక్కడనే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు. అదెవరో కాదు, మై వైఫ్ సంధ్యారాణి అని అనౌన్స్ చేశాడు. అందరూ క్లాప్స్ కొట్టారు. అక్కడికి వచ్చిన వారందరికీ ఒక ఇంత షాక్. రవి కూడా ఆశ్చర్యపోయాడు. సంధ్య ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. సంధ్యకి సూర్య పుట్టినరోజు తెలియగానే ఆమె చాలా సంతోషించింది. తన పుట్టినరోజు ఇవ్వాలి అని చెప్పి అతని పార్టీ చెడగొట్టడం ఎందుకని చెప్పలేదు. కృష్ణారావు శాంతమ్మని కూడా చెప్పొద్దు అన్నది. కానీ సూర్య ఎలా తెలుసుకున్నాడు? అప్పుడు చూసింది, కేక్పై హ్యాపీ బర్త్డే సంధ్య అని. ఆమెకు చెప్పలేని ఆనందం కలుగుతుంది. అంతలో వాళ్ళెదురుగా రెడీ చేసిన స్క్రీన్లో మ్యాగీ, పార్వతమ్మ, ఇంకా అమెరికాలో ఉన్న సూర్య ఫ్రెండ్స్ వాళ్ళ ముందు కేక్ పట్టుకొని ఉన్నారు. తెరపై మ్యాగీని చూసి సంబరపడిపోయింది సంధ్య. మ్యాగీ మాట్లాడుతుంది, హ్యాపీ బర్త్డే మమ్మీ అని. సంధ్యకు కన్నీళ్లు ఆగడం లేదు. మమ్మీ కేక్ కట్ చెయ్యి. సంధ్య సూర్య వైపు చూసింది. హ్యాపీ బర్త్డే సంధ్య అన్నాడు సూర్య. సంధ్య అతని హక్ చేసుకుంది. థ్యాంక్స్ సూర్య అని. అంతలోనే దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకుంది. సూర్యకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇంకా కేక్ కట్ చెయ్యి అన్నాడు సూర్య. ఇద్దరం కలిసి కట్ చేద్దాం అని అంది. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. మ్యాగీ కూడా కేక్ కట్ చేసింది. అందరూ సంతోషించారు. కానీ మీనాక్షమ్మకి మాత్రం భయం పట్టుకుంది. మ్యాగీ అమ్మకి బాయ్ చెప్పింది. స్క్రీన్ ఆఫ్ అయింది. సంధ్యకి మ్యాగీని చూసేందుకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణారావు, శాంతమ్మ కూడా సంతోషపడ్డారు. పార్టీ మొదలు పెట్టారు. అందరూ వచ్చి సంధ్య, సూర్యుల్ని విష్ చేస్తున్నారు. రవి వచ్చి, మా చెల్లెమ్మ పుట్టినరోజు నాకెందుకు చెప్పలేదు అని చాటుగా పిలిచి అడిగాడు. ఎందుకు? వెంటనే సంధ్యని అడిగి మొత్తం చెడగొట్టడానికా? రవి చిన్నగా నవ్వుకున్నాడు. నిన్న మ్యాగీ ఫోన్ చేసి చెప్పింది, మమ్మీ పుట్టినరోజు అని. అలాగా, అయితే నిన్న నీకు ఫోన్ చేసింది మ్యాగీనా? ఓకే అని నవ్వేసి, అందుకా సార్ పార్టీ ఏర్పాటు చేసింది. వారి మాటల్లో వాళ్ళు ఉండగా ఒక్కొక్కరు సంధ్యని కలిసి, మీరు చాలా లక్కీ అని చెప్పి
బర్త్డే విషెస్ చెప్పి ఫ్లవర్ బొకేస్ ఇస్తున్నారు. అంతలో ఒక 20-21 వయసున్న అమ్మాయి చూడ్డానికి చాలా అందంగా ఉంది. చేతులు లేని టీషర్ట్, కాళ్ళు కనిపించేలా చిన్న మినీ స్కర్ట్ వేసుకొని ఎంతో మోడ్రన్గా ఉంది. సంధ్య దగ్గరికి నవ్వుతూ వచ్చి హ్యాపీ బర్త్డే మేడం అని బొకే ఇచ్చింది. సంధ్య అందుకుంటూ థ్యాంక్స్ చెప్పింది. ఆమె నవ్వుతూ, మేడం, నేను మీ కంపెనీలో పనిచేస్తున్నా. నా పేరు రోనా భాటియా అని చెప్పింది. ఇక ఆ అమ్మాయి ఎంటర్ అయిపోయింది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, రవి చెప్పాడు కదా సూర్య లవ్ చేస్తున్న అమ్మాయి రోనా భాటియా అని. మరి ఇప్పుడైతే సంధ్య కళ్ళ ముందు అమ్మాయి ఉంది. మరి ఏం జరగబోతుంది? సంధ్య ఇక సూర్య లవ్ గురించి అమ్మాయికి చెప్తుందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.